గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రస్తుతం మనతో పాటు మాక్ అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా చేసిన ప్రదీప్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా చేసావు, ఎలా అనిపించింది? నాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది అనిపించింది. నేను ఒక 4-5 డేస్ నుంచి ఇక్కడ ఉన్నాను. ఈ 4-5 డేస్ నుంచి నాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. అలాగైతే నాకు ఎక్స్పీరియన్స్ రావడంతో పాటు లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి పెరిగినాయి. ఇక్కడ మంచి ఫుడ్ పెడుతున్నారు, మంచి లగ్జరీ లైఫ్ ఉంది. ఈ 4 డేస్లో నేను చాలా లగ్జరీగా ఉన్నాను. అంటే ఏ నియోజకవర్గం నుంచి, ఏ స్కూల్ నుంచి వచ్చావు? నేను అడవితక్కెళ్ళపాడు గురుకుల పాఠశాల నుంచి వచ్చాను. నాది గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా నేను సెలెక్ట్ అయ్యాను. అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నావు కదా, ఏమేమి క్వశ్చన్స్ వేసావు వాళ్ళకి? నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను వేసిన ప్రశ్నలు ఏంటంటే, ఫోన్కి పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఈ అట్రాక్షన్ అనేది తగ్గించాలని అధికార ప్రభుత్వం వాళ్ళు అడుగుతున్నారు. అధికార ప్రభుత్వం వాళ్ళు అడుగుతున్నా కానీ అది తప్పనిసరిగా జరగదు అని చెప్పి మేము అన్నాం. అది ఎందుకు జరగదు అని చెప్పామంటే, ఫోన్లకి పిల్లలు బాగా అట్రాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమన్నారంటే 14 సంవత్సరాల ముందు వయసు ఉన్న పిల్లలందరికీ ఫోన్ అట్రాక్ట్ లేదన్నారు, ఫోను నిషేధించడం అన్నారు. కానీ అది తప్పనిసరిగా జరగదు. ఎందుకంటే మీరు ఒకవేళ అట్లా నిషేధించినా కూడా వాడు అమెరికా కంట్రీ నుంచి లాగిన్ అయ్యి వాడు వైఫై పాస్వర్డ్ VPN ద్వారా వాడు లాగిన్ అవుతాడు. మీరేం చేసినా కూడా వాడు ఫోన్ అట్రాక్షన్ మాత్రం తగ్గదు అని మా డిమాండ్. ఇంతకు నీ వయసు ఎంత? నా వయసు 12 ఇయర్స్. 14 ఇయర్స్ లో పన్నావు కదా, నీకు సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయా? మరి సోషల్ మీడియా అకౌంట్స్ లేకపోవడం తప్ప మా అమ్మకి పెద్ద ఫోన్ కూడా లేదు. ఫోన్ కూడా లేదు అసలు. అంటే మాక్ అసెంబ్లీకి ఫస్ట్ టైం వచ్చావు, ఎలా అనిపించింది? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అసలు? ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అసలు ఈ మాక్ అసెంబ్లీ పెట్టడానికి ప్రధాన పర్పస్ ఏంటంటే, స్టూడెంట్స్లో లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి పెంచడానికి, మరియు కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అనేవి పెంచడానికి, సివిక్ అవేర్నెస్ అనేవి ఇంకా పెంపొందించడానికి ఇలాంటివి. ఏం నేర్చుకున్నావు అసలు మాక్ అసెంబ్లీ ద్వారా? సార్ రమ్మంటారా? మాక్ అసెంబ్లీ ద్వారా ఏం నేర్చుకున్నావు? అంటే రాజకీయంలో ఎలా ఉండాలి, రాజకీయ పరిపాలన ఎలా ఉంటుంది, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఏంది, బిల్లు ఎట్లా ప్రవేశపెడతారు, ఎవరు ప్రవేశపెడతారు, ఏ సీట్లో ఎవరు ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఏవి మాట్లాడాలి, ఏవి మాట్లాడకూడదు, ఎటువంటివి మాట్లాడాలి, ఇవన్నీ నేను తెలుసుకున్నాను. అంటే ఈజీగా ఉంది అసెంబ్లీ, కష్టంగా ఉందా? టీవీలో చూసినట్టు ఈజీగా ఉందా, లేదా బయట కష్టంగా ఉందా? అంటే నేర్చుకుంటే ఏదైనా ఈజీ అంటారు. మేము నేర్చుకున్నాం కాబట్టి ఇది ఈజీ. బయట చూసినప్పుడు కష్టంగా అనిపించేది, మేము నేర్చుకున్నాం కాబట్టి ఇది ఈజీ అయిపోయింది. అంటే ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరు అసలు? నా ఫేవరెట్ పొలిటీషియన్ సత్యకుమార్ యాదవ్ గారు, అచ్చెన్నాయుడు గారు. ఓ, ఎందుకు వాళ్ళిద్దరే? ఎందుకు, ఏం చేశారని వాళ్ళిద్దరు ఫేవరెట్ పొలిటీషియన్స్? అచ్చెన్నాయుడు గారు, సత్యకుమార్ యాదవ్ గారు. ఎందుకంటే అచ్చెన్నాయుడు గారు మన వ్యవసాయ శాఖ మంత్రి. వ్యవసాయ శాఖ మంత్రి అనేది ఎందుకని నేను ఫస్ట్ ప్రయారిటీ ఇస్తానంటే, వ్యవసాయ శాఖ మంత్రి నేను ఎందుకు ఇష్టపడతానంటే, మనకి ఆంధ్రప్రదేశ్కి వ్యవసాయం అనేది ఆంధ్రప్రదేశ్ మంచి వాటిల్లో ఒకటి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన వాటిల్లో వ్యవసాయం, హెల్త్ రెండు ఇంపార్టెంట్. వ్యవసాయం లేకపోతే ప్రజలు చాలా కష్టంతో ఉంటారు, ఆరోగ్యం లేకపోయినా చాలా కష్టపడతారు. అందుకే వాళ్ళిద్దరంటే ఈ రెండు ఉంటేనే కదా ప్రజలందరూ సుఖంగా బతకగలుగుతారు. అందుకని నేను ఈ రెండు కోరుకుంటున్నాను. నువ్వు అసలు ఫ్యూచర్ లో ఏమవ్వాలనుకుంటున్నావు? నేనైతే ఫ్యూచర్ లో డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదా? ఇప్పుడు అసెంబ్లీ అంతా చూసిన తర్వాత కూడా అసెంబ్లీ వచ్చిన తర్వాత పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. నేను ఒక డాక్టర్ చదువుతూ కూడా పొలిటీషియన్ అవ్వచ్చు అని అర్థమైంది. నేను ఒకవేళ ఫ్యూచర్ లో అవకాశం ఉంటే నేను డాక్టర్ చదువుతూ కూడా పొలిటీషియన్ అవుతాను. లైక్ ఎక్స్ జగన్ వాళ్ళ ఫాదర్ రాజశేఖర్ రెడ్డి లాగా డాక్టర్ లాగా పొలిటీషియన్ కూడా అవుతారంటావు. అవును. ఫైనల్ గా ఈ ఆపర్చునిటీ ఇచ్చిన గవర్నమెంట్ కి ఏం చెప్తావు? ఫైనల్ గా ఈ ఆపర్చునిటీ ఇచ్చిన గవర్నమెంట్ అందరికీ నా ధన్యవాదాలు, హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నాను. ఎందుకంటే మా చిన్నతనంలోనే, ఇంత చిన్నతనంలోనే మేము లోకేష్ గారిని, చంద్రబాబు గారిని చూసి అంత స్థాయికి ఎదిగామంటే మేము చాలా గర్వపడాల్సినంత విషయం ఉంది. మేము ఇంత చిన్నతనంలోనే అంత పెద్ద పెద్ద వాళ్ళని చూడగలిగాము, అలాగే వాళ్ళు చెప్పిన మంచి మంచి విషయాలు వినగలిగాము. అలా వినగలిగినందుకు వాళ్ళ అందరికీ, రాజకీయవేత్తలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. Then all the best for your political career then. As a doctor, even as a doctor, okay? So, ma cut. అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్న ప్రదీప్ అయితే చిన్నపిల్లలకి ఫోన్ ఎడిక్షన్ ఎక్కువ అయిపోతుంది, ఆ ఎడిక్షన్ తగ్గించాలి అని అనుకుంటున్న టీడీపీ వాళ్ళు అయితే తగ్గిలేరు. ఎంత అనుకున్నా, ఎంత ఏజ్ ఉన్నా చిన్నపిల్లలందరూ ఫోన్ వాడుతున్నారు, ఆ ఎడిక్షన్ మీరు ఏమైతే తప్పించలేరు, తగ్గించలేరు అని అంటున్నాడు.
ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ ప్రసాద్తో అథా మొహమ్మద్, RTV అమరావతి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.